వైఫై న్యూస్కి స్వాగతం. పీడీఎస్ రైస్ రీసైకిల్ దందాపై టాస్క్ ఫోర్స్ పోలీసుల పంజా విసిరారు. గత కొన్నేళ్లుగా ఈ దందా సాగిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకున్న కొండ లక్ష్మణ్ జగిత్యాల జిల్లాలో అక్రమ బియ్యం తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం రఘురోనకోట హనుమాన్ సాయి రైస్ మిల్ తో పాటు మరో 6 మిల్లుల్లో రీసైకిల్ దందా సాగిస్తున్నట్టు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రైస్ మిల్లులో సోదాలు నిర్వహించారు. కొండ లక్ష్మణ్ పై గతంలో పోలీసు పలు కేసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ పెట్టినప్పటికీ అతడు తన దందాను కొనసాగిస్తూ వ్యవస్థకే సవాలు విసిరాడు. పీడీఎస్ దందాలో రాష్ట్రంలోనే కీలకంగా ఉన్న లక్ష్మణ్ను అధికారులు అదుపులోకి తీసుకోవడంతో మిగతా ముఠా సభ్యుల్లో గుబులు మొదలైనట్టు తెలుస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. ఫ్లాట్ ఇప్పుడు నేనేమంటాను, నా మిల్ల దిగినట్టేమన్నా చూపించండి. నా మిల్ల అనేది నా దించినప్పుడు వీడియో, ఇప్పుడు వీళ్ళు తీస్తున్న వీడియో వినండి వినండి సార్ వినండి. నేను ఏమంటున్నాను, నిజానికి మాట్లాడాలి, అబద్ధం గురించి మాట్లాడే అవసరం లేదు. మా మిల్లులో ఇప్పుడు బండి ఉంది, ఇప్పటికి వచ్చింది. నేను గేట్ తీసానా? నేను గేట్ తీసానా? ఎవరు? వెహికల్ గేట్ తీసుకొని లోపలికి తీసుకున్న తర్వాతనే మేము వచ్చినాం. వెనకాల నుండి వచ్చినా వీటి ముందు నుండి వచ్చి వాదించడం అనేది ఎంతైనా వాదించవచ్చు. కాకపోతే లీగల్ గా మేము చేసుకుంటాం కదా, లీగల్ మీరు కోర్టుకు అప్రోచ్ కావచ్చు. ఇది కోర్టుకు వెళ్తే 6 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది. నన్ను డ్యామేజ్ చేయడానికి రాత్రి 12 గంటలకి రిపోర్ట్ పోతారు సార్. రిపోర్టర్స్ మీరు పెట్టండి అయితే రాదు కదా. మహబాద్ డిస్టిక్ ఆయన వచ్చి హనంకొండ, భూపాలపల్లి, ఇందు వచ్చేసి కరీంనగర్, ఇంకో కాన్స్టేబుల్ వచ్చేసి ఎక్కడో. ఇక మీరు తెలియదు, నాకు మాకు ఎవరు తెలియదు. మాకు మా డిపార్ట్మెంట్ చేసుకుంటాం. నేను మీకు కోఆపరేట్ చేస్తాను సార్. నేను కావాలని అంటే నేను అట్లే ఉంటే వీళ్ళందరి ముందు వాదించడం లేదు సార్. నేను అంతకుముందు అందరి ముందు వాదించడం అంటే వాదించడం మాట్లాడతాను సార్. అరే మీకు సిఎంఆర్ మిల్లింగ్ లేని పర్మిషన్ లేని మిల్లో కెమికల్స్ కలిపిన నీకు రైస్ వచ్చేసి లెటర్ పెట్టుకున్నాను. మీరు అది ఇచ్చుకున్నాను. నేను లెటర్ ఏం చేస్తారు? డీసీఎస్ గారు చెప్పుకోండి. అది చెప్పుతాం మేము. అదే మరి నేనేమన్నా ఎందుకు సంబంధించిన మా టాస్క్ టీమ్ ఉంటుంది, మా అఫీషియల్స్. ఎప్పుడైనా అధికారులకు కోఆపరేట్ చేసే తక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే నాకు ఇవాళ స్టేట్లో 2వ మిల్లు నాది. ఆ స్థాయిలో నేను ఉన్నాను, మాట్లాడడానికి లేదు కదా. క్లియర్గా రైస్ వచ్చేసి వాడి అది తీసుకొచ్చాడు. మిల్లు తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు మిల్లు తీసుకొచ్చారంటే సార్ ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు రోడ్ మీద ఉంటుంది ఇది ఏమైనా దానికి గేట్ ఉందా, తలుపు ఉందా, తల ఉందా? వాడు ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో నాకైతే ఇస్తారు సార్. రాత్రి 12 గంటలకి నేను ఉన్నా. నాకు సార్ చెప్పండి, ఈ రైస్ అనేది దాన్ని మనం పెట్టుకుంటానికి లేదు కదా సార్. పీపీటీ బియ్యం ఎక్కడైనా బియ్యం, పీపీటీ చేసిన బియ్యం ఎక్కడైనా చేసిన ఉంటుంది. దాంట్లో ఏముంటుంది కదా. మీ పీడిఎస్ బియ్యమా కాదా అనేది టెక్నికల్గా మీరు చూడండి. చూసిన తర్వాత కూడా మా వాయిస్ ఉన్నారు అట్లా ఇవ్వద్దు, ఇవ్వకూడదు. డ్యామేజ్ చేయండి ఇంకా మమ్మల్ని. ఎవరైతే మీకు న్యూస్ ఇచ్చారో వాళ్ళని అడగండి. ఎవరిని అడుగుతాం మేము సార్? ఇప్పుడు మేము మార్కెట్ లో ఒక వాల్యూ అనేది క్రియేట్ చేసుకుని వచ్చినాము. దాన్ని డ్యామేజ్ చేయడానికి నేను ఎందుకు అడుగుతాను? ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరు పిలిచారు? నేను పిలిచాను. మీరు చెయ్యండి, నేను వద్దానంటలేదు సార్. మీరు ఇక్కడ చెయ్యండి. మీరు సీజ్ చేస్తాము, తీసుకెళ్తాము అనడానికి లేదు ఇక్కడ. ఇప్పుడు అంటున్నారట, అదే మాట్లాడుతున్నారు కదా. మీరు ఎవరు చెప్పింది నేను ఏమంటా సార్, మీకు మేము కోఆపరేట్ చేస్తాం సార్. మీరు ఫస్ట్ ఉండండి, కోఆపరేట్ చేయండి. ఇప్పుడు మా లీగల్ టీమ్ అయితే ఉంది కదా, ఉన్నది టీమ్ ఉంది. వాళ్ళు చూస్తారు, చెక్ చేసిన తర్వాత
అది పీరియస్ అయితేనే కేసు అవుతుంది. ఇన్ కేసు కాదు అనుకోండి, వదిలేయటమే. రైట్, థ్యాంక్ యూ సార్, అంతేగా. థ్యాంక్ యూ.